కొంతమంది అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, హస్బెండ్తో సహా. కట్న కానుకలు కావాలి, ఆఖరికి వంటింట్లో మనం వండుకొని తింటే ప్రతి సామాను కూడా మన పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి. మనం పడుకునే బెడ్ మనమే తెచ్చుకోవాలి. కార్లు బండ్లు ఏమైనా ఉంటే అవి కూడా మనమే తెచ్చుకోవాలి. అన్నీ మనమే తీసుకురావాలి. వీళ్ళు ఊరికినే వచ్చి అట్లా కాపురం స్టార్ట్ చేస్తారు. దానికి అట్లా చెప్పుకోవడానికి కూడా మళ్ళీ వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అన్నీ మేమే తెచ్చి పెడితే తిని కూర్చుంటుందని మన మీద అబాండాలు నిందలు వేస్తుంటే మనం ఆ నిందలు పడుతూ నవ్వుతూ ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి వాటిని. కానీ వాస్తవానికి మనం ఇవన్నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చుకుంటాం. తీసుకునేటప్పుడు సిగ్గుండదు, వాటిని వాడుకునేటప్పుడు సిగ్గుండదు. కానీ బయట చెప్పుకునేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతుర్రు? మీరు చేసేది తప్పు కానప్పుడు సిగ్గెందుకు పడాలి ఆ విషయం చెప్పుకోవడానికి? పైపెచ్చు మీరు తెచ్చి పెడితే మేము తింటున్నామని ఎందుకట్లా అబద్ధాలు చెప్పుకొని బతికే బతుకు కూడా ఒక బతికేనా మీది? తూ అని ఉయ్యాలనిపిస్తుంది మీ బతుకులు చూస్తుంటే. ఏ అమ్మ మహాతల్లి, నా పుట్టింటి నుంచి ప్రతి సామాన్ తీసుకొస్తే నేను వాడుకుంటున్నా, దాంట్లో నుంచి కూడా కావాలని పోరాటం పడుతున్నావు. ఏ రోజన్నా నువ్వు ఒక్క గిన్నె అన్నా తీసుకపో తల్లి వాడుకో అని ఇచ్చినావు నాకు అత్తగారు అయ్యుండి? మీ అమ్మకి సిగ్గు లేదు, శరం లేదు. ఎప్పుడు ఏం తెస్తుందా కోడలు తెచ్చింది తిందామని కూర్చొని చూస్తుంది. నీ బుద్ధి ఎడిగిపోయింది? చదువుకున్నోడివే, ఉద్యోగం చేస్తున్నావే, ఒక అమ్మ పెట్టిన సొమ్ము తినుకుంటా ఎట్లా మళ్ళీ నీ అమ్మకి సపోర్ట్ మాట్లాడతావు? సిగ్గు లేకుండా నేను తెచ్చిన కట్నం సొమ్ము పెట్టుకొని ఇంట్లో సామాన్లు అన్నీ వాడుకుంటూనే ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు తెచ్చిన సామాన్ ఏదన్నా మా అమ్మోళ్ళు తెచ్చిర్రు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అసలు అవసరమైతే 2 పీకుతున్నాను. మరి మా అమ్మోళ్ళు తెచ్చిన సామాన్ని మా అమ్మోళ్ళు తెచ్చిర్రు అని చెప్పకుండా నువ్వు తెచ్చినట్టు అబద్ధాలు చెప్పుకొని ఊర్లో బతుకుతున్నావు ఎందుకు? ఇక్కడ నాకు పంతమేం లేదు. మీకు అంత తప్పు అనిపిస్తే తీసుకోకండి కట్న కానుకలు. తీసుకున్నారనుకో దర్జాగా ఒప్పుకోండి, అవును ఇది ఆ అమ్మాయి తీసుకొచ్చుకుంది, ఇది నేను పెట్టుకుంటున్నా అని దర్జాగా చెప్పుకోండి తప్పు లేనప్పుడు. కానీ ఇట్లా చండాలంగా తెచ్చుకున్న వాటిని కూడా మీరు తెచ్చినట్టుగా అబద్ధాలు చెప్పకండి, మా పరువులు తీయకండి. ఇదే నేను కోరుకుంటున్నాను.